అందరికీ శుభాభివందనములు. దేవుని కృప చేత మనం అందరం ఇక్కడ కూడుకొని ప్రార్థన, స్తుతి, ఆరాధన అని కృతజ్ఞతలు చెల్లించుకొని మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము. ప్రైజ్ లోడ్ అప్పన్న. ఓకే, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓకే అన్న, ప్రార్థన స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం రజా పరిశుద్ధుడా, గొప్ప దేవ తండ్రి యేసు ప్రభా, నీకు లెక్కని వందనాలైనా ప్రభా, నీకు లెక్కని స్థుతులు స్తోత్రాలైనా ప్రభా. వాళ్ళందరినీ ప్రభా ఈ రోజు మాకు ఇచ్చినావు నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ందరినీ సజీవంగా పెట్టినావు నీకు వందనాలైనా. ఈ దినం మాకు ఇచ్చినావు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రంనైనా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభా, మీ స్వరం వినడానికి వచ్చినాం. యేసు ప్రభా, మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి తండ్రి. మీ ఆత్మీయ లోతులు మమ్మల్ని అందరినీ నడిపించండి దేవా. నైనా మేము భయంకరమైన దినాలలో ఉన్నాం యేసు ప్రభా. నైనా ఎటు చూసినా ప్రభా, నైనా పాపం విస్తరిస్తుంది యేసు ప్రభా. దేవా, నీ వాక్యం సెలవిస్తున్నట్టు ప్రకారంగానే ప్రభా, నీ యొక్క వాక్యం నెరవేరుతుంది యేసు ప్రభా. మేము చూస్తున్నాం యేసు ప్రభా. నైనా మీ యొక్క ప్రభా, మీ శక్తి, మీ బలం మాకు దయచేయండి. మా అందరికీ ఒక బలమైన విశ్వాసం దయచేయండి ప్రభా. ఇంకా రానున్న బిడ్డలు మీ గాలం వేసి లక్కరని నైనా ప్రతి ఆటంకాన్ని మీరు కొట్టివేయండి. మేమందరం ప్రభా ఆత్మీయంగా బలపడాలా దేవా. యేసు ప్రభానికి ఎంతో వందనాలు. మీకు ఆత్మీయ లోతులో మేము నడవాలా యేసు ప్రభా. మేమందరం సంపూర్ణతలో రావాలా యేసు ప్రభా. దైవా, మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి యేసయ్యా. ఇంకెంతమంది బిడ్డలు నీ ఆత్మ పొందలేదో బిడ్డలు అందరూ నీ ఆత్మ పొందుకోవాలా దేవా ప్రభా. మేము చివరి దినాలలో ఉన్నాం యేసు ప్రభా. నైనా మాకు తోడుగున్న నీకు వందనాలైనా యేసు ప్రభా. నీకు ఎంతో వందనాలు. మా దేశాన్ని రక్షించుకోండి, లోకాన్ని రక్షించుకోండి యేసు ప్రభా. అనేక మంది నశించిపోతారు యేసు ప్రభా. ఆ నశించిపోయే ఆత్మల ఇద్దరికి మేము పోవాలా యేసు ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని మేము, ఈ యొక్క సత్యాన్ని ప్రభా అనేక చోట్ల ధైర్యంగా ప్రకటించాలా తండ్రి. యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. ఈ విన్న వాక్యం మేము ఎన్నడూ మర్చిపోనికి వీల్లేస్తాయా. మా యొక్క హృదయాలలో ఈ వాక్యాన్ని మీరు రాయండి యేసు ప్రభా. దేవానికి ఎంతో వందనాలు. మా అందరితో మీరు మాట్లాడండి యేసు ప్రభా. నీకు ఎంతో వందనాలైనా ప్రభా. ఈ యొక్క వాతావరణం అదుపులో పెట్టుకోండి తండ్రి ప్రభా. నీకు ఎంతో వందనాలైనా ప్రభా. మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి ప్రభా, నీకు ఎంతో వందనాలు. ఈ యొక్క సువార్త విషయంలో ప్రభా మేమందరం ప్రభా మీ సేవ చేసేలాగున్న దేవా. మీ ఆత్మ నడిపింపు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలు అయి నాకు తోడై నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలు అయి నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపములు బాపినావా,
నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా కలలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా కలలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థిస్తాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురగు దేవ, సర్వోన్నతురగు మా తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు మాకు ఎంతగానో ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. మరోసారి సాయంత్రం సమయంలోనైనా మీ సన్నిధికి వచ్చిన ప్రభువా, మీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని మీరు తోసిపుచ్చారు తండ్రి. అవును ప్రభువా, తండ్రి బిడ్డలని హత్తుకున్నట్లు మీరు మమ్మల్ని హత్తుకుంటారని నమ్ముతున్నాం. అదేవిధంగా ప్రభువా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేము ఎక్కడ తప్పిపోతున్నామో అవి చూపించి ప్రభువా మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఒకడు తన సొంతానికి అంత మంచిది అనుకుంటాడు కానీ ప్రభు అది తుదకు మరణానికి నడిపిస్తుంది అనేసి వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రభు మా సొంత తలంపుల మీద మేము ఆధారపడకుండా మీ మీద ఆధారపడేలాగా నడిపించండి తండ్రి. మీ స్వరాన్ని వినాలా, ప్రతి క్షణం మీ సమయం మీ సన్నిధిలో సమయం గడపాలా ప్రభు. అటువంటి కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ సాయంత్రం ఆరాధనలో పాల్పొందుతున్న వారందరి గురించి ప్రార్థిస్తున్నాను. పొద్దుని వారు ప్రభు ఇంకెక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు మీ యొక్క మార్గంలో జీవించేలాగన, మీకు అంగీకారంగా జీవించేలాగా నడిపించండి. నేను ప్రభు ఈ లోకంలో తప్పిపోయి పోకుండా తండ్రి సహాయపడండి. ఎందుకంటే ప్రభు చివరి క్షణాలలో మేము ఉన్నాం తండ్రి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఎక్కడ చూసినా ప్రభు అల్లకలలో ముందునైనా మరణకాండ విజృంభించేది తండ్రి. కాబట్టి నైనా మృత్యువు ప్రపంచమంతటా తిరుగుతూ ఉంటుండగా ప్రభా, మీరు మమ్మల్ని బహు జాగ్రత్తగా మీలో కాపాడుకున్నందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి. కాబట్టి నైనా ఈ యొక్క శత్రువైన మరణాన్ని ప్రభా గద్దించినందుకు మీకు ఎంతో వందనాలు. వాని మీద విజయం పొందినందుకు మీకు ఎంతో వందనాలు. ఆ విజయాన్ని మా జీవితంలో పెట్టినందుకు మీకు ఎంతో వందనాలు. కాబట్టి ప్రభా, మా జీవితాంతం మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మిమ్మల్ని కొనియాడుతూ మీ నామాన్ని పరిస్థితి చేయడం కొరకు తీర్మానించుకుంటుండగా ఆమోదించండి, నడిపించండి, వాక్యంలో బలపరచండి ప్రభా. పరలోకపు దర్శనాలు ప్రభా మాకు అనుగ్రహించండి ప్రభు. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత మమ్మల్ని సంపూర్ణంగా ఓ ప్రభా అభిషేకించి నడిపించండి. మేము ప్రతి స్థలంలో ప్రభా అనేకులకి సువార్త ప్రకటిస్తుండగా వారి జీవితాలు సమర్పించుకోవాలా, పాపాలు ఒప్పుకొని ఓ ప్రభా మిమ్మల్ని దేవుడని వాళ్ళు స్వీకరించి స్తుతించి గణపరచాలని సహాయపడండి నాయన. మిమ్మల్ని ఏ రీతిగా మహిమపరచాలనో మాకు ఆ జ్ఞానం అనుగ్రహించి నడిపించండి ప్రభా. మా వ్యక్తిగత గుర్తింపుల కొరకు మేము ప్రయాసపడకుండా ప్రతి క్షణం మిమ్మల్ని తండ్రి మీ నామాన్ని ప్రసిద్ధి చేస్తూ ముందు పోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. ముఖ్యంగా ప్రభా బలహీనంగా ఉన్న వారందరినీ బలపరచమని
మనం ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఏ రీతిగా ఉన్నా కానీ ప్రభా, మీ యందు తల్లిమాలు మాకు సంపూర్ణత. మీరు ప్రభా ఐశ్వర్యవంతుడునైనా కానీ ప్రభా దాన్ని అంతా విడిచిపెట్టి మా కొరకు వచ్చినారు. ఎందుకంటే మీరు దరిద్రునిగా తయారైనారు ప్రభా, మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి కొరకు. దాన్ని బట్టి మీకు వదనాలు ప్రభా. కాబట్టి నైనా వీటన్నిటిని మేము బహు జాగ్రత్తగా ఈ వాక్యాలను స్వీకరించి మీ కొరకు మేమందరం జీవించాలన్న సహాయపడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు జూన్ 14వ తారీఖు 2026వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి మనకి అది జ్ఞాపకం చేయబడుతుంది, మనము బబులోన్లో ఉన్నామని. కాబట్టి ఇది మర్చిపోవద్దు. బబులోను ప్రకృతి పరంగా ఒకానొకప్పుడుండే, ఈరోజు అది భూమండలంలో భూ దిగంతంలో వరకు అది దిగిపోయింది గత 2007 సంవత్సరాల క్రితం. ఈరోజు అది అగాధంలోకి దిగిపోయింది, కానీ దాని ఆత్మ మటుకు ఈరోజు మన మధ్యలో సంచరిస్తుంది. అందుకే ఇర్మియా కాలం తర్వాత అది మనకు కనిపించదు, కానీ ఈరోజు ప్రకటన గ్రంథంలో అది మనం చూస్తాం అనేక పర్యాయాలు. బబులోను నుండి త్వరగా మీరు పారిపోండి, లేకపోతే దానికి పట్టిన దుస్థితి మీకు కూడా పడుతుంది. అది ఎక్కడ పోయింది? భూమండలం భూదిగంతంలో వరకు వెళ్ళిపోయింది, అంటే అది నరకపాలైపోయింది. కాబట్టి బబులోను జీవితాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ నరకపాలవుతారు అనేదే మనము గత 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాము. ముఖ్యంగా ఈ లోకము బబులోనికి నిలయం, ఆడంబరమైన జీవితము, కంఫర్టబుల్ లైఫ్ కి. అండ్ దాని రాజధాని షీనారు ప్రాంతం అని మనం చాలా కాలం క్రిందట జకర గ్రంథంలో ధ్యానించినాం. ఎంతమంది జ్ఞాపకం ఉందో, జకర గ్రంథంలో ఒక దర్శనాన్ని మనం చూసినాం. 2 శంకుబోడి కొంగలకు సంబంధించిన బోధ ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు నాకు, కానీ 2 శంకుబోడి కొంగలు స్త్రీల వంటి మొహాలు కలిగి, కొంగల వంటి రెక్కలు కలిగి, ఇంకొక స్త్రీని ఒక బుట్టలో వేసుకొని ఆకాశానికి అమాంతంగా ఎత్తుకొని వాళ్ళు ఎగిరిపోతున్నట్లు ఆ దర్శనం గురించి నేను ఒక రికార్డింగ్స్ చూపించిన జకర్యా గ్రంథంలోని వాక్యాలది. అయితే జకర్యా దూతను అడుగుతున్నాడు, ఈ ఇద్దరు శంకుబుడి కొంగల వలె ఉన్న స్త్రీలు, వారి రెక్కలు సగం తెల్లగా సగం నల్లగా ఉన్నాయి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ స్త్రీని ఆ బుట్టలో వేసి, ఆ బుట్టలో ఏపా లేక ఒక కాసు, లెడ్తో చేయబడ్డ కాసు. లెడ్ అంటే ఏమంటారో మనం తెలుగులో నాకు జ్ఞాపకానికి వస్తలేదు, ఆ రోజులలో వాడిన పదం అది. ఇంగ్లీష్లో మటుకు లెడ్ అనే పదార్థం. లెడ్ అంటే ఏంటంటే మన పెన్సిల్ మూలికి లెడ్తో చేయబడింది. అది దాంతో చేయబడ్డ కాసు అన్నట్టు. అది అంటే సీసపు బిల్ల. కాబట్టి సీసపు బిల్ల, కరెక్ట్, సీసపు బిల్ల. అయితే ఆ కాసు అంటే డబ్బుకు సంబంధించింది. చివరి కాలంలో ఆ బుట్టలో ఉన్న స్త్రీ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యము. ఇద్దరు కొంగల వంటి స్త్రీలు, వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, దేవదూత చెప్తున్నాడు జకర్యాకి, వీళ్ళు ఈ స్త్రీని షీనారు ప్రాంతానికి తీసుకెళ్తున్నారు అనేసి. ఎప్పుడైతే షీనారు అనే పదం నేను చదివినానో అప్పుడు నా కళ్ళు ఓపెన్ అయినాయి. షీనారు బబులోనికి రాజధాని, అంటే వీళ్ళు తిరిగి బబులోనికి తీసుకెళ్తున్నారు. మతపరమైన జీవితం అంతా బబులోని నిలయం అయిపోయింది, లేక రాజధాని అయిపోయింది అనేది అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రైస్తవ మతము ఈరోజు బబులోనుగా మారిపోయింది. కాబట్టి క్రైస్తవం అనేది ఒక మతం కాదని మనకు అందరూ తెలుసు. క్రైస్తవత్వం ఎవరు చెప్పగలరు? చాలా మంది అంటారు క్రైస్తవత్వం అంటే క్రీస్తు కలిసి నడిచే మార్గము అని. కానీ మనకు తెలుసు క్రైస్తవత్వం అంటే క్రీస్తు పిలుపులో జీవించిన వారు అని అర్థం. కాబట్టి క్రైస్తవులు అంటే ఆయన పిలుపులో జీవించే వాళ్ళు. అంటే నేను ఎందుకు పిలిచిండు దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చిండు, దాన్ని వాడుకోకపోతే ఏమవుతుంది? నువ్వు భూమిలో పాతిపేట వాడి వాళ్ళగా తయారైపోతావు. కాబట్టి నీకు అనుగ్రహించబడ్డ తలాంతులని నువ్వు వాడుకోవాలా ఈ లోకంలో. ఎవరన్నా కావచ్చు, క్రీస్తు పిలుపులో ఉన్న వాళ్ళందరూ ఆ తలాంతులని ఆయన మహిమార్థంగా వాడుకోవాలా. ఆయన తిరిగి వచ్చినప్పుడు అడుగుతాడు, ఎంతగా దాన్ని అభివృద్ధి చేసుకున్నావు నీకు ఇచ్చిన తలాంతు. కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలా, ప్రకృతి పరం కూడా అర్థం చేసుకోవాలా. దేవుడు నీకు అనుగ్రహించిన టాలెంట్స్ ఈ లోకంలో, నువ్వు బిజినెస్ చేస్తావా, నీకు ఏ జ్ఞానం ఇచ్చిండో చూసుకో. లేక నీకు వాక్చాతుర్యం ఉంటే నువ్వు బాగా
ట్రైనింగ్స్ చేయొచ్చు, టీచింగ్స్ ఇవ్వచ్చు, ట్యూషన్స్ ఇవ్వచ్చు, ఏ వృత్తినైనా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నీకు ఎటువంటి తలాంతి ఇస్తే ఆ తలాంతి నువ్వు వాడుకోవాలా ఆయన మహిమ కొరకు. సరే చూడండి, ఈ లోకంలో జీవించాలంటే డబ్బు అవసరమే, కానీ ధన వ్యామోహం అవసరం లేదు మనకి. ఆయనకి తెలుసు డబ్బు ఎందుకు ఇవ్వాలి మనకి. అది మన కుటుంబాన్ని పోషణ కొరకు, మనం ఈ లోకంలో జీవించాలంటే అది అవసరము, అక్కర్లు కొరతలు తీర్చుకోవడం కొరకు అది అనుగ్రహించబడింది. కాబట్టి అది ప్రభు ఇవ్వాల్సిందే కానీ ఈ లోకం ఇచ్చేది కాదు. ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వాలా మనకి, మనం చేసే పనిలో విజయం ఇవ్వాలా, అక్కడ ఉండే ప్రతి ఆటంకాలని క్యాన్సిల్ చేసేవాడు కూడా ఆయననే. కాబట్టి ప్రతి స్థలంలో మనకి విజయం అనుగ్రహించేవాడు కూడా ఆయననే. ఎక్కడైనా కానీ మనం ఏదో గొప్పతనం నేనేదో చేసి సంపాదించని చెప్పుకోకుండా ఇది ప్రభువులను కలిగిందని ఆయనను మహిమపరుస్తా ఉండాలా. కాబట్టి ఇటువంటి క్రైస్తవ జీవితంలోనికి మనం నడవాలా, ఎప్పుడు మేలుకొని ఉండాలా, నిద్రపోకుండా మత్తులుగా కాకుండా చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అన్ని విషయాలలో చురుకుగా ఉండాలా. అనుగ్రహించబడ్డ సీక్రెట్స్ ని త్వరగా వాడుకోవాలా. బైబిల్లోని సీక్రెట్స్ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక టైంలో అనుగ్రహించబడ్డ సీక్రెట్ ని వాడుకుంటే అప్పుడు నీది ఒక సీజన్ అవుతుంది, అంటే అదొక కాలం అన్నట్టు, అదొక పంట కాలం అన్నట్టు. నువ్వు అప్పుడు ఆ కాలంలో దాన్ని అంటే మరొక కాలంలో అది బయటకు వస్తుంది. కానీ చాలా మంది చూస్తాము విత్తనాన్ని ఎట్లా నాటాలా కూడా తెలియని జీవితం అన్నట్టు క్రైస్తవ జీవితం. అందుకే పేదరికము, బలహీనత, అనారోగ్య పాలు కావడము ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. వాటి నుంచి త్వరగా బయటికి రావడం నేర్చుకోవాలా. చూడండి, నీ శరీరంలో ఒక వేదన ఉంటే ఎంతకాలం దాంతో నువ్వు అట్లనే సహిస్తూ ఉంటావు, దాన్ని వెలగొట్టడానికి ప్రయత్నించాలా. ఈ దేవుడు ఇస్తాడు అనుగ్రహం, జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలా, దాని ప్రకారం మనం ముందు పోతుండాలా. అంతేగాని దాంతో ఎంతకాలం నువ్వు అట్టనే ఉండిపోతా ఉంటావు. ప్రభు మనల్ని అట్లా తయారు చేయలేదు. కాబట్టి ముఖ్యంగా మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని గత వారం నుంచి ధ్యానిస్తున్నాము. ఇందులో ఎంతమంది 1 2 3 4 5 6 7 8 8 రకాల వ్యక్తుల గురించి చెప్పబడ్డాయి. అయితే ఈ 8 రకాల వ్యక్తులు ఎవరు అంటే బైబిల్ బయట ఉన్న వాళ్ళు కాదు, లేక చర్చ్ బయట ఉన్న వాళ్ళు కాదు అని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం మొత్తం రాయబడింది యేసు ప్రభు పిలిచిన వారి కొరకు. 7 సంఘాల గురించి మనం చూస్తాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. ఆయన 7 సంఘాలకు అనుగ్రహించిన ఈ యొక్క దర్శనం ప్రకటన గ్రంథమే. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో 7 వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి పోరు, వీళ్ళు ఖచ్చితంగా అగ్ని గంధకములతో మండు అగ్నిగుండంలో పాలు పొందుదరు అన్న విషయాన్ని మనం గత వారం నుంచి చూస్తున్నాం. మరోసారి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి 2వ మరణము మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళము, ఆయనతో పాటు సమాధి చేయబడి తిరిగి లేచిన వారము, ఆయనతో పాటు ఆరోహణమై పరలోకంలో సింహాసనాల మీద అతనితో పాటు కూర్చున్న వాళ్ళం ఈ క్షణం. కాబట్టి 2వ మరణానికి మన మీద అధికారం లేదు. కానీ 2వ మరణము ఎవరు దాని క్రిందికి వస్తారు అంటే ఈ 8 మంది. కాబట్టి ఈ 8 మందిలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. పోయిన వారం నేను ముఖ్యంగా పిరికి వారికి సంబంధించిన విషయాలు నేను మీకు చూపించిన, బహు విశేషంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించినాయి. ఇంతగానో ఉంటుందా పిరికి వారికి సంబంధించింది. దాని తర్వాత పిరికితనం నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏమి చేయాలా, నీ వల్ల సాధ్యం కాదు. కాబట్టి నీ వల్ల ఏది సాధ్యము, పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అనున్నాడు. అప్పుడే మీరు నా కొరకు యూదయ, గలిలయ ప్రాంతాలు, దాని తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని అన్నాడు. కాబట్టి చూడండి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా. నేను ఫస్ట్ టైం ఒక 15 సంవత్సరాల క్రితం థైలాండ్కి వెళ్ళిన ఆఫీస్ పని మీద. అక్కడ ఒక పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీలో
పెద్ద పెద్ద వైస్ ప్రెసిడెంట్స్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరు ఉన్నారు. వాళ్ళకి నేను ట్రైనింగ్ చేయాలా, 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది. అయితే ఫస్ట్ సెషనే నాకు ఇచ్చారు. నేనేమో ఇట్లా చల్లగుంది ఆ ప్రాంతము, కానీ మన టైంకి వాళ్ళ టైంకి 2.5 గంటలు వ్యత్యాసము. ఇక్కడ నుంచి నేను ఆ పొద్దున 6 గంటలకు పోతే ఉల్టా వాపస్ 2:30కే రీచ్ అయినట్టుంది అక్కడ టైం. వాళ్ళది లేట్ అన్నట్టు టైం. అయితే చీకటి పడుతుంది, అప్పుడు ల్యాండింగ్ అయింది, లోపలికి వెళ్ళిపోయినాము, సిటీలోకి వచ్చినాము. తర్వాత ఒక హోటల్లో పెట్టిరు మమ్మల్ని. 10 o'clockకి సెషన్ స్టార్ట్. ఫస్ట్ సెషన్ నాదే. ఎక్కడ లేని చెమటలు కడుతున్నాయి. ఫస్ట్ టైం అడుగు పెట్టినాము. ఆ భాషలు మనకు అర్థం కావు, కానీ కొంతమంది ఇండియన్స్ హెల్ప్ చేసిండ్రు ఆ టైంలో మాకు. దాని తర్వాత ఫస్ట్ సెషన్ చాలా బాగా జరిగింది. దాని తర్వాత 2 రోజులు అక్కడ ఉండి రకరకాల రెండవ రోజు కూడా లాస్ట్ సెషన్ నాదే ఉండే. చాలా బాగా జరిగింది లాస్ట్ సెషన్. కానీ స్టార్టింగ్ లో మటుకు కొత్త స్థలం అంతా భయం ఉండే. దాని తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ సాయంత్రం ఒంటరిగా కూర్చుంటే భయం ఉండేది, ఏంది ప్రాంతం ఎందుకు. కానీ ప్రభు నడిపిస్తా ఉంటాడు. మనం ఒంటరి వాళ్ళం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఆ క్షణంలో భయం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ప్రార్థన చేసుకొని భాషలలో ఆ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఎక్కలేని ధ్యానం వచ్చి గొప్ప గొప్ప వ్యక్తులు, వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు ఆ రోజులలో, వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వగలిగినాను. ఒక ఫారిన్ కంట్రీలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే గొప్ప ఆధిక్యతనే, కానీ అది పక్కకు పెట్టు, భయం వెంటాడుతుంది. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఆ పని చేయకపోయేవాడిని మగచ్చు. కాబట్టి మనం చూసినాము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆత్మ మనకు శక్తిని, ప్రేమని, స్థిరమైన మనసును అనుగ్రహించను, అందుకు పరిశుద్ధాత్మని తృణీకరించద్దు ఎవరు. ఎటువంటి వాడివైనా నువ్వు పరిశుద్ధాత్మని నువ్వు తృణీకరిస్తే మటుకు నేను ఎవడు బాగు చేయలేడు. ఎందుకంటే యేసు నేను క్షమించడం ఉంది వాక్యం. పరిశుద్ధాత్మని దూషిస్తే నీకు పాప క్షమాపణ లేదు అన్న వాక్యం జ్ఞాపకం చేసుకో. అయితే చాలా మంది తెలియని ఏంటంటే పరిశుద్ధాత్మ దూషించారు, కానీ పరిశుద్ధాత్మ కార్యాలను దూషిస్తారు. రెండొకటే. పరిశుద్ధాత్మ కార్యాలను దూషించినా కూడా దానికి పాప క్షమాపణ, అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి మనకు తెలుసు మొట్టమొదటిసారి భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. ఆదామ వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు దేవుని చూడడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దిగంబరులు ఉన్నారని కూడా తెలుసుకున్నారు. వాళ్ళు దేవునికి విరుద్ధంగా జీవించారు, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించారు, కాబట్టి భయం వెంటాడింది. కాబట్టి సీక్రెట్ ఏంటంటే భయం మీద విజయం పొందాలంటే అదొక స్పిరిట్ అని మీకు తెలుసు. భయం అనేది ఒక దురాత్మ. భయం ఎందుకు మనుషుల్లో భయం ఎందుకు ఉంటుందంటే దయ్యం పట్టిన వాళ్ళు కాబట్టి. అంటే భయం అనే దురాత్మ పట్టింది కాబట్టి భయం వెంటాడుతుంటది. కానీ నీలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భయము నిన్ను వెంటడానికి వీల్లేదు, అవకాశం లేదు. నువ్వు చెప్తావు భయానికి, నా దగ్గర విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు నా దగ్గర రావడానికి వీల్లేదు. వచ్చినావంటే నాలో అగ్ని కూడా ఉంది, అది నేను కాల్ చేసిందని చెప్పాలా దాంతో భయపడ్డప్పుడు. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇస్తుందని మనము రోమా రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చూసినాం. మనం ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, అంటే మీరు బానిసత్వపు ఆత్మను పొందలేదు రక్షింపబడ్డాక, కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టుకొను దత్తపుత్ర ఆత్మను పొందితిరి అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మనల్ని దేవుడు దత్తకు తీసుకున్నాడు, దాని తర్వాత సొంత కుమారులుగా మార్చుకున్నాడు. అంటే నీ ఆత్మీయ నడిపింపుని బట్టి నువ్వు సొంత కుమారులుగా తయారవుతావు. లేకపోతే రోమా రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎందుకు ఎదురు చూస్తుంది అంటే నువ్వు దత్తత్వం నుంచి సొంత కుమారులుగా మారాలన్నట్టు. అంటే దానికి తగినట్లు నడిపింపబడాలి, లేకుంటే నీకు ఆ యొక్క వారసత్వపు హక్కు రాదన్నట్టు. నువ్వు బానిసలాగానే దత్తపుత్రులాగానే జీవించిపోతావు జీవితాంతం. కాబట్టి ప్రతి దశలో నీకు అనుగ్రహించబడ్డ ఆ యొక్క పిలుపుకి విధేయత చూపిస్తూ ఆయన సంకల్పం ప్రకారంగా ముందుకు పోతేనే ఉండాలో మర్చిపోవద్దు. కాబట్టి మనము దేవుని పిల్లలము, ఆయనకు చెందిన వారమని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నది మనం పోయిన వారం చూస్తా ఉన్నాము. అదే రీతిగా 3వది, ప్రభు సాన్నిధ్యము మనల్ని భయాన్ని నుంచి తొలగిస్తుంది. అది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో చూసినాం. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడై ఉన్నాను, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయబడను నేనే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి స్వీకరిస్తావో దేవుని సాన్నిధ్యం నీతో పాటు ఎప్పుడు ఉంటుందన్న విషయం అది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి భయము నిన్ను వెంటాడదు.
భయాన్ని నువ్వు జయిస్తూ ముందుకు పోతూనే ఉంటావు అనేది మనం పోయిన వారం చూస్తా ఉన్నాం. 4వదిగా దేవుని సమాధానము మన హృదయంలోకి కావలి ఉంటుంది. ఎప్పుడు ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 6-7 వర్షాలలో ఉన్న వాక్యాన్ని స్వీకరించినప్పుడు దేనిని గురించి చింతింపకుడి. కష్టమే కదా చెప్పడం. నీకేం తెలుసు బ్రదర్, నేనున్న చింత, నాకున్న అప్పు గురించి నీకేం తెలుసు బ్రదర్ భయం. అవును, అప్పు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పు బానిసత్వానికి సాదృశ్యం అని మనం ఎన్నిసార్లు చూసినాం. కానీ ప్రభు ఎన్నోసార్లు మార్గాలు కూడా చూపించిండు, కానీ దాన్ని పాటించడం లేదు కదా. అప్పుని ఎట్లా ఎదుర్కోవాలా? ఒకవేళ నువ్వు అప్పు చేసినావు కరెక్టే, కానీ నీకు మంచిగా సమృద్ధిగా ఇచ్చిన కాలంలో నువ్వు ఎప్పుడు సేవ్ చేసుకోలే, ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోలే. డబ్బులు సేవ్ చేసుకోవడం అంటే యాడ్ చేసుకోవడము, ఇన్వెస్ట్ చేయడం అంటే మల్టిప్లై చేయడం. మల్టిప్లై చేస్తే డబ్బులు ఎక్కువైతాయి, యాడ్ చేస్తే తక్కువ అవుతాయి. ఈ సీక్రెట్ తెలియకనే పేదరికంలో కొట్టుమిట్టాడుకుంటుంటారు ఈరోజు మనుషులు. గొప్ప వాళ్ళకి తెలిసిన విషయం ఇది, డబ్బుని ఎట్లా మల్టిప్లై చేయాలా. మల్టిప్లై చేస్తే ఎక్కువగా అవుతుంది డబ్బు, యాడ్ చేస్తే నీకు ఓన్లీ సింగిల్ యూనిట్గా యాడ్ అవుతుంటుంది అది. కాబట్టి నువ్వు ఎంత సేవ్ చేసినా ధనికునివి కాలేవు, నువ్వు మల్టిప్లై చేసినే ధనికునివి అవుతావు. ఆ సీక్రెట్స్ ఎన్నిసార్లు ప్రభు మనకు బయలుపరిచిండు. పాటించే వాళ్ళు పాటిస్తారు, వినేసి మర్చిపోయే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. దాని తర్వాత అప్పుల పాలై దుఃఖంలో అన్నం తింటా ఉంటారు. కాబట్టి దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ చూడండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ముఖ్యంగా తలంపులు ఏమవుతాయంటే, తలంపులు మైండ్ల నుంచి హృదయంలోకి వెళ్ళిపోతాయి. అందుకు వాటికి కావలి పెట్టుకోవాలా యేసు ప్రభు యొక్క వాక్యం. కాబట్టి నీ ప్రార్థనా జీవితంలో, నీ వాక్య ధ్యానంలో తరచుగా ఉంటేనే కానీ నువ్వు భయం మీద విజయం పొందలేవు. సంపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందని చివరిగా మనం చూస్తున్న 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు సంపూర్ణ ప్రేమ భయంను వెళ్ళగొట్టును. యేసు ప్రభు ప్రేమని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. శిలువ మీద తను చూపించిన ప్రేమ అపారమైంది కదా, ఎవరు చూపించలేని ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ తో నిన్ను ప్రేమించండు కాబట్టి అటువంటి సంపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడతా ఉంటది. నువ్వు దాన్ని పాటించాలని జీవితంలో. తర్వాత మనం చూస్తాం రోమ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయంలో కుమరిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని మనం స్వీకరించాల ప్రతిరోజు, లేకపోతే నిన్ను భయం వెంటాడుతుంటది. అందుకొరకు మీరు ప్రార్థించాలా. లూకాసు వార్త 11వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం, మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి, అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మని ఇస్తాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు నీ పరిస్థితి నుంచి బయట రాలేవు. ఈరోజు ఎందుకు మనుషులు రోగగ్రస్తులు అయిపోతారు తెలుసా? భయంతోనే. భయము ఉంటే ఏమవుతుంది తెలుసా? నీ బాడీలో కెమికల్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. నీ బ్రెయిన్ లో హై లెవెల్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటే నీ బాడీలో అంతా విషపూరితం అయిపోతాయి. దానివల్ల రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి విడుదల పొందాలంటే చూడండి, మీరు వాక్యంలో ఎంతైనా బలపడి ఉండొచ్చు, కానీ పరిశుధాత్మ నడిపింపలేకపోతే మటుకు ఆ వాక్యం పనికి రాదు. ఎందుకో తెలుసా? ఆత్మ వల్లైన ఖడ్గము మీరు స్వీకరించాలని ఎఫెసు రాష్ట్ర పత్రిక 6వ మనం చూస్తాం. ఆత్మ వల్లైన ఖడ్గము. కాబట్టి ఖడ్గం అంటే దేవుని వాక్యము, ఆత్మ పరిశుధాత్మ నడిపింపు. నీ వాక్యానికి పరిశుధాత్మ కుదుస్తేనే, అంటే వాక్యం అంటే యేసు ప్రభు, ఆత్మ అంటే క్రీస్తు అంటాం కదా మనము. కాబట్టి యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, యేసు అంటే ఆయనని వాక్యం అన్నకు తెలుసు. తర్వాత క్రీస్తు అంటే అభిషేకము, అంటే పరిశుధాత్మ నడిపింపు. యేసు అంటే అథారిటీ, అభిషేకము అంటే పవర్, అంటే పరిశుధాత్మ అంటే పవర్. అథారిటీ పవర్ అంటేనే కార్యం జరుగుతుందని మనం ఎన్నిసార్లు చెప్తా ఉంటాం. నీ దగ్గర కేవలం వాక్యం ఉండి నువ్వు ఎంత గడగడగడగడ వాక్యం చెప్పినా కార్యాలు జరగవు. ఎందుకు అంటే పరిశుధాత్మ ప్రత్యక్షత కనిపిస్తలేదు. పరిశుధాత్మ ప్రత్యక్షతలు పలు రకాలని మనకు తెలుసు. 9 వరాల గురించి, అందులో పలు రకాల వరాలు ఉంటాయి. అందులో ఏదో ఒకటి ఉందో నిన్ను పరిశీలించుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పంచిపెడతాడు దేవుడు. ఒకవేళ నీకు భాషల వరం ఉంటే భాషల వరంలో ప్రార్థించడం నేర్చుకోవాలి వాక్యం చెప్పక ముందు. దాచిపెట్టుకోవద్దు. పలాని చర్చిలకు పోతే ఎట్లా అంటే, నేను పంపించిందే దేవుడు ఆ చర్చికి హెచ్చరించడం కొరకు. నువ్వు మనుషులను మనుషులని ప్లీజ్ చేయడం కొరకు ఉంటే మటుకు దేవుని కార్యం జరగదు అక్కడ.
చెప్తావు ఏదో వాక్యం చెప్తావు, తృప్తిగా బయటకు వస్తావు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కార్యము జరగదు. చివరిగా తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినాం. అక్కడికి ముగించుకున్నాం పోయిన వారము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు నిబ్బరమైన మనసును గల ఆత్మనే ఇచ్చాను. కాబట్టి పరిశుద్ధ ఆత్మ ఉంటే ఏమవుతుంది తెలుసా? నీకు శక్తి ఉంటుంది, ప్రేమ చేయగలవు, ప్రేమించగలవు. దాని తర్వాత నిబ్బరమైన మనసును చెల్లించమను, షేకే కావన్నట్టు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా నువ్వు షేక్ కావు, ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు షేక్ కావన్నట్టు. పలాని వ్యక్తి, పలాని కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, ఎందుకు నిబ్బరంగా ఉంటావు? పరిశుద్ధాత్మ నీలో ఉంది కాబట్టి ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదని చెప్తుండు తిమోతితోని. కాబట్టి పిరికితనము నీలో ఉంటే మటుకు నువ్వు సేవ చేయలేవు. కొన్నిసార్లు పబ్లిక్ మీటింగ్స్ పోయి మేము పబ్లిక్ లో సువార్త చెప్పాలంటే కొంచెం మంది వెనకంజ వేస్తుంటారు. సార్ మీరు చెప్పండి సార్ అంటారు. నన్ను చెప్పేస్తాను నేను మా మాట. ఎందుకు నేను ధీమాగా ఉండునంటే పరిశుద్ధాత్మ నడిపింపు నాకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ సొంత తలంపులు ఉపయోగించాం కాబట్టి పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. ఎట్లా మాట్లాడాల మనుషులతో. ఎవరు వ్యతిరేకించారే? ఎందుకు వ్యతిరేకించారు అంటే నువ్వు కాదు కదా మాట్లాడుతుంది, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంది నీ నుండి. అందుకు నువ్వు పరిశుద్ధాత్మునికి చోటు ఇవ్వాలా. కాబట్టి ఇక్కడికి నేను పోయిన వారం ఆ వాక్యాన్ని ముగించిన. ఈ రోజు మనము రెండవ రకపు మనుషుల గురించి మనం ధ్యానిస్తున్నాం. మొదటి వారు పిరికివారు, ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి పోరు. వీళ్ళు పిరికివారు అగ్నిగుండంలో పడతారు. కాబట్టి యేసుక్రీస్తు నామం గురించి నువ్వు ధైర్యంగా ప్రకటించడం నేర్చుకోవాలా. వాళ్ళు కొట్టిండ్రు అపోస్తలుల్ని, ఈ నామం ప్రకటించద్దంటే తన్నులు తిన్నారు, బయటికి వచ్చిండ్రు, పోయి తిరిగి మళ్ళా ప్రకటించిండ్రు, మరణించేంత వరకు ప్రకటించిండ్రు. మనం చేస్తున్నామంటే చేస్తలేం. ఎందుకంటే మనమంతా ఏషావు జీవితానికి పోలి ఉన్నాం, సుఖానుభవాన్ని స్వీకరించినాం. కాబట్టి సుఖానుభవాన్ని స్వీకరించిన వాడు ఏం జరుగుతుందో తెలుసా? కొంచెం కష్టం చెప్పడం. నీకు ఈ లోకంలో ఇల్లు దొరుకుతాయి కానీ పరలోకంలో ఇల్లు ఉండదు నీకు. చాలా కఠినంగా ఉంటుంది కదా వాక్యం. అది ప్రేమతో చెప్పిన వాక్యం. పరలోకంలో ఇల్లు సంపాదించుకోవాలంటే ఇక్కడ నువ్వు ప్రయాసం చేయాలా, పరలోకం కొరకు పని చేయాలా, అక్కడ ఇల్లు కట్టుకోవడం కొరకు ప్రయాసపడాలా. చాలా మంది ఈ లోకంలో ఇల్లు కొనుక్కుంటారు, దాని కొరకు ప్రయాసపడి అప్పులు చేసి అప్పులు తీర్చుకుంటా జీవితాంతం అప్పులు కడుతుంటారు. 10 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు కడతారు లైఫ్ లాంగ్. ఆ సత్యం తెలియక పార్ట్ పేమెంట్స్ చేయాలి. ఆ లోన్ ఎప్పుడన్నా ఒకవేళ నువ్వు అప్పు తీసుకుంటే పార్ట్ పేమెంట్స్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే రూల్ ఉంది, అది గవర్నమెంట్ రూల్. పార్ట్ పేమెంట్స్ చేయాలి. నీకు డబ్బు వచ్చినప్పుడు నువ్వు పార్ట్ పేమెంట్ చేయకపోతే శ్రమల కాలంలో అప్పుడు నువ్వు దాన్ని పే చేయలేవు అన్నట్టు. తర్వాత ఏషాకు సంబంధించిన వాక్యాన్ని నేను అనేక పర్యాలు మీకు చూపించిన. నీ రాబడంతట్లో 10 భాగములు సేవ పరిచయ కొరకు దేవునికి అర్పించాల, 10వ భాగములు నావి అంటాడు యేసు ప్రభు. కానీ 10 భాగములు నీ రాబడంతట్లో 10వ భాగం దేవుని సేవ కొరకు పెట్టి 20 భాగములు సేవ్ చేయమని చెప్తాడు ఏషావు ఫరోకి. అంటే 30 భాగంలో తీసేసినావు అన్నట్టు. 10 భాగంలో దేవునికి, 20 భాగంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి, దాని తర్వాత 70% డబ్బునే నువ్వు నీ కుటుంబం కొరకు వాడుకోవాలా. అట్లా చేయలేదనుకో నువ్వేం చేస్తావు తెలుసా? నెల తిరిగేటప్పటికి మొత్తం 80% ఖర్చు పెడుతుంటావు. 10వ భాగం తీస్తామేమో నాకు తెలియదు, కానీ 80% మటుకు ఖర్చు అయిపోతుంది. నేను ప్రాక్టీస్ చేసిన సంవత్సరాలు, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసింది అట్లా. ఎందుకంటే నాకు అనుగ్రహించబడ్డ వాక్యం అది ఎప్పుడో, కానీ నేను ప్రకటించిన తర్వాత. కాబట్టి 20% నీ రాబడంతా సేవ్ చేసి పెట్టుకుంటే ఈ కరువు కాలం, నెక్స్ట్ 7 years కరువు కాలంలో అది నువ్వు తింటావు. అది ప్రభు అనుగ్రహించిన సీక్రెట్ ప్రిన్సిపల్, అది ఎకనామిక్ ప్రిన్సిపల్. ఈరోజు జ్ఞానం కొదువై నా ప్రజలు నశించారని ఎందుకు చెప్పిండు హోషేయతోనంటే కారణం అదే. కాబట్టి రెండవ మనుషుల గురించి ఇప్పుడు నేను దీర్ఘంగా చూపించాలని ఆశపడుతున్నా. వీళ్ళు ఎవరంటే అవిశ్వాసులు. చూడండి, వాక్యం ధ్యానిస్తప్పుడు బైబిల్లో మనకి వ్యక్తుల గురించి చూపిస్తుంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన కొలత వేసినప్పుడు మనుషులంతా విభజింపబడతా ఉంటారు. ఆయన కొలతకి సరిగా ఉంటారా లేదా అనేది. ఈ వాక్యం 8వ వచనం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం ఎప్పట్లో లెక్క పెట్టుకుంటాం. మొదటిదిగా చూడండి, పిరికివారు, రెండవది అవిశ్వాసులు, 3వది అసహ్యులు, 4వది నరహంతకులు, 5వది వ్యభిచారులు,
6వది మాంత్రికులు, 7వది విగ్రహాధికులు, 8 అబద్ధికులు. 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో నీలో ఏ గుణగణమైనా వాళ్ళకున్నది ఉంటే మటుకు నువ్వు ఈ దినము మార్పు చెందాల్సిందే. నీ పశ్చాత్తాపడి కనికరించి ప్రభా నన్ను అని ప్రార్థించుకోవాలా. నీలో పిరికితనం ఉందా? త్వరగా ప్రార్థించు ప్రభా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి, నాకు ధైర్యం సరిపోతలేదు, నేను నాకు ఎవరికి సువార్త చెప్పలేకపోయాను, నా లైఫ్ లో ఇంటికి కూరగాయలు తీసుకొచ్చామని చెప్పలేకపోయినాను, ఎలక్ట్రీషియన్కి చెప్పలేకపోయినాను, మోటార్ బైక్ రిపేర్కి చెప్పలేకపోయినాను, నేను సౌదాలు తెచ్చుకుంటే ఆ గ్రాసరీ స్టోర్ కి చెప్పలేకపోయినాను, పని మనిషికి చెప్పలేకపోయినాను, నేను ఎవరికి చెప్పలేకపోయినాను ప్రభా. నా జీవితంలో అవకాశాలు వచ్చినా చెప్పలేకపోయినాను. ఎందుకంటే నేను పిరికివాడిని ప్రభా. నాకు ధైర్యం ఇయ్యి ప్రభా. నీ పరిశుధాత్మ అభిషేకం ఉంటేనే నాకు ధైర్యం ప్రభా. ఈరోజు నేను విన్న నీ వాక్యం నా జీవితంలో దాన్ని నేను స్వీకరిస్తున్నాను ప్రభా. నాకు సహాయం నువ్వే చేయి ప్రభా. పరిశుధాత్మ లేనివాడు నా వాడు కాదని మీరు అన్నారు నాయన. కాబట్టి నాకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచే ప్రభా అన్న ప్రార్థన నీకు ఇదేనా అవసరం. ఈరోజు మనము అవిశ్వాసులకు సంబంధించిన విషయాలని మరికొన్ని ధ్యానించబోతున్నాము. అవిశ్వాసులు ఎటువంటి వారు అనేది. అయితే మనకు తెలుసు అవిశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వారే అవిశ్వాసులు. బాగా అర్థం చేసుకోండి. విశ్వాసం నుంచి తొలగిపోయిన వారే అవిశ్వాసులు. ఎందుకంటే చెప్పిన నేను మొదటి కండిషన్ ప్రకటన గ్రంథము క్రైస్తవుల కొరకు రాయబడింది. 2వ కండిషన్ ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం క్రింద బానిసల్లాగా ఉన్నారని మనం చూసినాం అనేక పర్యాలు. అన్యులు ఎక్కడా లేరు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం క్రింద బానిసల్లాగా ఉంటే యేసు ప్రభువుని స్వీకరించిన విశ్వాసులు ధర్మశాస్త్రంలో ఉన్నారు. వాళ్ళు గ్రంథపు చుట్టలో నేను ఉంటేనే అంటాడు దావీదురాజు. ఆయన విశ్వాసి. అదే రీతిగా యేసు ప్రభువుని వెంబడించేవారు. అంటే యేసు ప్రభు వెంబడించడం ఏం తెలుసా? ఆయన చెప్పిన ప్రతి పని చేసేవాళ్ళు. ఆయన చెప్పిన ప్రతి పనిని పాటించే వాళ్ళే ఆయనని వెంబడించేవాళ్ళు. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించే వారే పత్రికలు అంటాడు అపోస్తలుడైన పౌలు. మీరే పత్రికలు, యు ఆర్ ద లివింగ్ ఎపిసల్స్ అంటాడు. కాబట్టి మనమే దేవుని వాక్యం అంట. ఎందుకంటే యేసు ప్రభు దేవుని వాక్యం అయితే ఆయన వెంబడించిన ఆయనను స్వీకరించిన మనము దేవుని వాక్యం అయిపోయామంట. అంత అధికత ఇచ్చిండు మనకి. విరవీయడం ఏం లేదు అక్కడ. కానీ అయితే నమ్మిన వాక్యంని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయిన వారినే అవిశ్వాసులు అంటారు. వీళ్ళు ఎవరు అంటే సత్యాన్ని అన్వేషిస్తున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు అనుగ్రహించబడ్డ సత్యాన్ని తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు సందేహాలు ఉంటాయి. దాని తర్వాత దేవుని సాక్ష్యాన్ని నిరంతరం తిరస్కరిస్తూ ఉంటారు. ఎవరైనా వాక్యం చెప్తుంటే క్రిటికల్గా ఉంటారు. బైబిల్లోని వాక్యాన్ని చూపిస్తే దానికి వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళు అవిశ్వాసులు అన్నట్టు. చాలా ఇటువంటి అవిశ్వాసులకి యేసు ప్రభు గురించి బాగా తెలుసు నిజాలు, కానీ ఆయనను వారు ఎప్పుడు కూడా నిండు మనసుతో స్వీకరించింది లేదు. సగం సత్యం సగం అబద్ధం ఉండేది వాళ్ళని కూడా అవిశ్వాసులే అంటారు. ఎందుకంటే సగము విశ్వాసంలా కనిపించి సగం అవిశ్వాసంలో ఉంటే ఏమవుతుందంటే విశ్వాసం కూడా అవిశ్వాసంగా మారుతుంది. ఎందుకు? ముద్ద అంత మంచిదైనా కొంచెం పులిసిన ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా పులిసిపోతుంది. కాబట్టి వీళ్ళు సంపూర్ణంగా అవిశ్వాసాలు అయిపోతారు అన్నట్టు. యేసు ప్రభు గురించి తెలుసు అన్ని సత్యాలు, అయినా కానీ నేను తృణీకరిస్తారు. ఎందుకంటే అవిశ్వాసులకి ఒక గుర్తు ఏంటంటే నేను ఈ సత్యాన్ని స్వీకరిస్తే దాన్ని పాటించాల్సి వస్తుంది. దాన్ని పాటించాల్సి వస్తే నా జీవన విధానాలు మార్చుకోవాల్సి వస్తుంది. నా త్రాగు నుంచి నేను బయటికి రావాల్సి వస్తుంది. నా వ్యభిచారం నుంచి నేను బయటికి రావాల్సి వస్తుంది. నా సిగరెట్లు, మోసము, దగాతో సంపాదించుకుంటున్నా అవన్నీ నేను విడిచిపెట్టాల్సి వస్తుంది. నేను ఎన్ని సంవత్సరాలు లంచాలు తీసుకున్నాను, ఎన్ని సంవత్సరాలు మనుషులను మోసం చేసినాను, అవన్నీ తిరిగి వాపస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవ్వడానికి మనసు రాదన్నట్టు. యవనస్తుడు దాన్ని కూడా ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చిండు. నేను చిన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నా, వాక్యాలు దశం భాగం ఇస్తున్నాను, అన్ని పాటిస్తున్నా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నా, ఆయన నీకు ఒక్కటి కొద్దుమైంది. ఏమన్నది? నీ దగ్గర ఉన్నది ఆస్తి అంతా అమ్మేసి బీదలకి ఇమ్మన్నాడు. ఎందుకు అంటే బీదల నుంచి దోచుకున్నవాడు ఆ డబ్బు. బీదల నుంచి దోచుకున్నవాడు, మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నవాడు
సరే డబ్బులు కొంతమంది నేను కష్టపడి సంపాదించుకున్నా. కష్టపడి సంపాదించడం వేరే, మోసం చేసి సంపాదించడం వేరే. నువ్వు మోసం కూడా కష్టంతో కూడింది కదంటే అది బైబిల్కి వ్యతిరేకమైంది. అది యథార్థంగా కష్టపడేవాడి జీవితం వేరే, మోసంతో కష్టపడి సంపాదించుకునేవాడు వేరే. కాబట్టి బయటికి చెప్పుకోవడానికి వీల్లేదు అటువంటి జీవితాలు. కాబట్టి వారికి ఖచ్చితంగా శ్రమ తప్పదన్నట్టు, అవిశ్వాసి అన్నట్టు. ఎందుకంటే వాక్యాన్ని పాటించలేదు కాబట్టి. నీలో ఇంత అయినా నిషిద్ధమైంది ఉంటే నువ్వు పరలోకానికి అనర్హుడు అనేసి మనకు తెలుసు. నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని కూడా మనకు తెలుసు. కాబట్టి యేసు ప్రభుని కేవలము ఇంటలెక్చువల్ గా నమ్ముతున్నామా అంటే, భౌతికంగా లేక జ్ఞానయుక్తంగా అతను నమ్ముతున్నామా, లేక అతని నిండు మనసుతో పూర్ణంగా అతనికి మన జీవితాలను సమర్పించుకొని అతన్ని వెంబడిస్తున్నామా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఇదొక కీ వచనం అన్నట్టు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడద్దు. మరి అవిశ్వాసులకి తీర్పు తీర్చబడింది. వాళ్ళు అగ్నిగుండంలో ఉండబోతున్నారు శాశ్వతం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? విశ్వాసి అంటే ఎవరు అంటే యేసు నామమందు, యేసుక్రీస్తు నామమందు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడం. కాబట్టి అవిశ్వాసులు నరకానికి పోతారనేసి ఖచ్చితంగా ఇక్కడ చూపబడుతుంది. కానీ వాళ్ళకి ముందుగానే తీర్పు తీర్చబడింది అనేసి యోహాను పత్రికలో, యోహాను సువార్తలో మనం ధ్యానిస్తున్నాం. మరోసారి చదువుతాం చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడద్దు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారంటే ఆల్రెడీ వాళ్ళు నరకంలో ఉన్నారన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తారు. కాబట్టి బైబిల్లో స్పష్టంగా వీరికి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో చెప్పబడ్డాయి. కానీ పరిష్కారాలు కూడా అవసరం కదా మనకి. ఒకవేళ నాలో అటువంటి గుణగణం ఉంటే నేనేమన్నా చూడండి, చాలా మంది తెలివిగా ప్రయత్నిస్తూ ఉంటారు. పరిచర్యలో కూడా నేను చూస్తూ ఉంటాను. వారికి బహుగా తెలివి ఉన్నట్టు, బహుగా చదువుకున్న వాళ్ళగా ప్రయత్నిస్తుంటారు. పీజీలు చేసినారు, పిహెచ్డీలు చేసినారు, థియాలజీ కోర్సెస్, మాస్టర్ ఆఫ్ డివినిటీలు, మాస్టర్ ఆఫ్ థియాలజీలు చేసినట్లు ఆ ఇంటెలిజెన్స్ చూపిస్తూ ఉంటారు. కానీ నిజంగా ప్రభు అక్కడ కనిపిస్తాడంటే కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది నాకైతే. ఇంటెలెక్చువల్ అంటే జ్ఞానయుక్తంగా తెలివిగా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ వాక్చాతుర్యం ద్వారా ప్రభుని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అందులో పరిశుద్ధాత్మని నడిపింపు ఉన్నట్లయితే కొంత ప్రశ్నగానే ఉంటుంది అన్నట్టు. కొన్ని పరిష్కారాలు మనకు అవసరము ఇటువంటి జీవితం నుంచి బయటికి రావాలంటే. ఒకవేళ మనలో అవిశ్వాసము ఎక్కడన్నా ఉంటే దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి తెలుసా? బైబిల్ తరచుగా ధ్యానిస్తుండాల. ఎందుకు తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగును అని మీకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాల. ఎట్లా వింటారు చెప్పండి? ఎవరన్నా చదివితేనే కదా. కాబట్టి ఒకసారి నేను చూపించిన మీకు బైబిల్ వాక్యం నోరు ఓపెన్ చేసి మాట్లాడుతుండాలి, ఆ పదాలు ఉచ్చరిస్తూ ఉండాలి. మనం సైలెంట్ గా చదివేసి వెళ్ళిపోతుంటాం. లేదు, ఈ మన యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వారి పిల్లలకి అవి నేర్పించారు. పొద్దున్న లేసి కీర్తన గ్రంథం అంతా కంఠస్థం చేసేవాళ్ళంట పిల్లలు. చెప్పండి, మనకి యెహోవా నా కాపరి కంప్లీట్గా వచ్చా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా. 23వ అధ్యాయం ఎన్ని వాక్యాలు కంఠస్థం చేస్తాం. వారి పిల్లలంట మొత్తం కీర్తన గ్రంథము కంఠస్థం చేస్తారంట. ఎందుకంటే అక్కడ అన్ని వాగ్దానాలు ఉంటాయి కదా. కానీ మనకి వాగ్దానాలు అన్ని ప్రభులోనే కొనసాగించబడ్డాయి. మనం ప్రభుని స్వీకరించిన మనిషి ధీమాగా వాటిని ధ్యానించామన్నట్టు. నాకు అన్ని ఆల్రెడీ గ్యారెంటీ అనేసి అట్లా ఉండొద్దు. ఒకసారి చూడండి, మొదటిదిగా నీ జ్ఞానయుక్తంగానే ప్రభుని గుర్తిస్తున్నావా, లేక ఆత్మీయంగా అతన్ని చూడగలుగుతున్నావా? నీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆత్మలో ఆయన చూడగలుగుతున్నావా? యాకోబు రాసిన
యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే. అయితే అక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయబడుతుంది చూడండి. దయ్యములు కూడా నమ్ముచున్నవి, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, చాలా మంది దీన్ని చదివేసి అట్లా వెళ్ళిపోతుంటారు కదా. ఇప్పుడు దయ్యాలు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు అంటే వాటికి కూడా జ్ఞానం ఉంది కదా, తెలివి ఉందటే కదా. కానీ ఎందుకు నమ్మికకి అంటే మనుషులు కూడా దేవుడు నమ్ముతున్నారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు అనేసి, మళ్ళీ వణుకుతున్నాయి అన్నాడు. కానీ ఏంలా భయం ఉండి, దయ్యాలు కూడా యేసు ఎవరో తెలుసు వాటికి, కానీ అవి ఆయనకు లోబడవు. తేడా అదే. అవిశ్వాసి కూడా తెలుసు యేసుప్రభు దేవుడు అని, కానీ లోబడరు. ఎందుకు? లోబడితే వాడి జీవన విధానం, జీవన శైలి మార్చుకోవాల్సి వస్తుంది. వాడి అపవిత్రమైన జీవితం విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం స్వీకరించాల్సి వస్తుంది. శరీర వ్యామోహంలను విడిచిపెట్టి ఆత్మీయ జీవితంకి మారాల్సి వస్తుంది. ఆయన మన మీద, మన జీవితాల మీద ప్రభువుగా అతన్ని మనం స్వీకరించాలి, అంగీకరించాలి ప్రభుని. అది విధేయత అంటే. ప్రభువా, అందుకే ఉదయం లేచినప్పుడు ప్రభువా, ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంటే ఈ దేశానికి ఉన్న దేవత, నేను బాహాటంగా ఎప్పుడు చెప్పలేదు. ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంటే ప్రతి దేశానికి ఒక దురాత్మ అధికారిగా ఉంటుంది. అయితే వాడు సింహాసనం వేసుకొని కూర్చుంటాడు అన్నట్టు, అట్లా ప్రతి దేశానికి. అది మనం దానియేలు గ్రంథం నుంచి మనం చూసినాం. గతంలో నేను ద్వితీయోపదేశకాలను కూడా చూసినాను. ప్రతి దేశానికి ఒక దేవదూతని దేవుడు అప్పగించిండు, నువ్వు ఈ దేశానికి దేవుని మార్గాలు చూపించాలనేసి. కానీ ఎప్పుడైతే దేవదూతలు అక్కడి నుంచి పడిపోయినారో, వారు తిరుగుబాటుతనం చేసి మనుషులకి దేవుని జ్ఞానాన్ని చెప్పాల్సింది పోయి మనుషులకి మంత్రాలు నేర్పించారనేసి నేను చూపించిన. నోవా కాలంలో వీళ్ళు ఏం చేశారు, పడిపోయిన దేవదూతలు ఏం చేశారంటే మనుషులకి టెక్నాలజీలు నేర్పించిండ్రు, సైంటిఫిక్ గా అన్ని చూపించిండ్రు, మంత్రాలు ఎట్లా చేయాలని నేర్పించారు, మ్యాజిక్ ఎట్లా చేయాలని నేర్పించారు. తర్వాత ఫార్మసీ అంటే మందులకు సంబంధించిన విషయాలు నేర్పించారు వాళ్ళకి. బాంబులు ఎట్లా తయారు చేయాలని నేర్పించారు వాళ్ళు. అపవిత్రత, వ్యభిచారము అంతా వాళ్ళు నేర్పించారు. పడిపోయిన దేవదూతలు మనుషులని చెడగొట్టాలనేది వాళ్ళ విధానం అన్నట్టు, వాళ్ళ ప్లాన్స్ అన్నట్టు. కాబట్టి మనము ఉదయం ప్రార్థన చేస్తాను ఏమని, ప్రభువా ఈ దేశపు ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంటే ఇండియా దేశపు దేవత, వాడి సింహాసనాన్ని కూలగొట్టండి. మా దేశం మీద మిమ్మల్ని రాజుగా మేము స్వీకరిస్తున్నాం, మా హృదయాలలో మిమ్మల్ని రాజుగా స్వీకరిస్తున్నాం. మా హృదయాలని ఏలండి ప్రభువా, మా హృదయంలో కూర్చోండి మీరు అని నేను ప్రార్థించుకుంటా, ఆ రీతిగా ప్రార్థించుకుంటా ప్రతిరోజు. లోపడడం అంటే కారణం అది కేవలము ఆయన దేవుడని తెలుసుకోవడమే కాదు, ఆయనని మన జీవితాలలో పరిపాలించేలాగున అధికారిగా అతన్ని నియమించుకోవాలి మన హృదయాలలో. ప్రభువా, నా జీవితానికి నువ్వే అధికారి, నీకు సమర్పించుకుంటున్నా నా జీవితాన్ని, దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నీకే చెప్తున్నా. ప్రభువా, నాకేం అవసరమో నాకు తెలియదు, శ్రేష్టమైన నీకే తెలుసు, నా జీవితానికి ఏవి శ్రేష్టమైనయో నీకే తెలుసు, నీకే సమర్పించుకుంటున్నా, అదేదైనా స్వీకరిస్తాను ప్రభువా అనేది. కాబట్టి తెలివి కలిగి ప్రభుని తెలుసుకోవడమే కాకుండా విధేయత చూపించి లోబడి అతని అధికారానికి సమర్పించుకోవాలి మన జీవితాలు. అది పాయింట్ నేను చెప్పాడు. నేను ఏ పని చేసినా ప్రభువా నీకు అంగీకారం ఉండలాగనా, నీ సంకల్ప ప్రకారం ఉండలాగనా నేను ఈ పని చేయాలా. అది సక్సెస్ అయితే నిశ్చితం అనుకుంటా, నేను అది సక్సెస్ కాకుంటే కాదనుకుంటా. ఎందుకంటే నీ ప్రార్థన నీ పేరు మీద నేను స్టార్ట్ చేస్తున్నా ఇది అని నేను ప్రభుని ప్రార్థించుకొని ముందు కొనసాగుతూ ఉంటాను. తర్వాత రెండవ విషయం, నీ అవిశ్వాసం నుంచి నువ్వు బయటికి రావాలంటే నీ హృదయంలో సంపూర్ణమైన మార్పు రావాలా, లేకపోతే అవిశ్వాసంగానే ఉండిపోతావు లైఫ్ టైం.
అంటే ఏంది? హృదయపూర్వకమైన విశ్వాసము మరియు నోటితో ఒప్పుకోలు. కాబట్టి ఏ రీతిగా చేస్తాం? మనకి ఇది రోమిల రాసిన పత్రికలు చూస్తాం. పౌలు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చూడండి, రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంతో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూడండి, నీకు నీతి కావాలంటే నీ హృదయంలో విశ్వాసం ఉండాల. నీకు రక్షణ కలగాలంటే నీ నోటితో ఒప్పుకోవాలా ఆయన దేవుడు, ఆయన నా రక్షకుడు అని. నేను ప్రతిరోజు నా ప్రార్థనలో నేను విషయం చెప్పి, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభు అందరికీ దేవుడు, ఆయన నాకు కూడా దేవుడు. నా నోటి ద్వారా నేను ఒప్పుకుంటున్నా ఆయన నాకు దేవుడు, నా రక్షకుడు అని ఒప్పుకుంటా ప్రతిరోజు నా ప్రార్థన చివరిలో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నేను ఆయన వాడను, నన్ను రక్షించుకొని నన్ను కొనుక్కున్నవాడు, నేను ఆయన వాడను, సైతాను నన్ను అటాక్ చేయలేడు ఇంకా, ఎందుకంటే నేను ఆయన వాడను. విశ్వాసి ఆయన వాడు. విశ్వాసికి సైటానిక్ అటాక్స్ ఎందుకు అవుతాయి? నువ్వు ఆయన వాడు అని నీ నోటితో ఒప్పుకుంటలేవేమో. కాబట్టి విశ్వాసం అనేది కంక్లూడింగ్ పాయింట్. అది విశ్వాసం అనేది హృదయం నుండి రావాలి. హృదయంతో విశ్వసించడము అంటే యేసుక్రీస్తు శిలువ త్యాగము నా కోసమే అని నమ్మి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టడం. ప్రయత్నించాలా. ఎట్లా పెట్టాలా బ్రదర్? ప్రార్థన పూర్వకంగా పెట్టాలా. ప్రభువా, నువ్వు నా కొరకు ఆ శిలువ మీద నీ జీవితాన్ని త్యాగం చేసినావు, నన్ను రక్షించుకోవడం కొరకు నన్ను నీ బిడ్డగా కొనుక్కున్నావు, నీ రక్తాన్ని పెట్టి కొనుక్కున్నావు, కాబట్టి నేను నీ సొత్తు, కాబట్టి నా జీవితాన్ని నీ చేతిలోనే పెట్టిన నేను దాన్ని తిరిగి లాక్కోను, నీకే సమర్పిస్తున్నా, నీ ఇష్టానుసారంగా దాన్ని నడిపించు ప్రభువా, నీ సంకల్పంలోనే ఉండాల నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలు, నా కుటుంబీకులందరూ నీ సంకల్పంలోనే జీవితాంతం ఉండాలా. ఈ లోకంలో మేము ఏం చేస్తున్నా అది నీ సంకల్పం చొప్పునే మేము చేయాలా. ఒకవేళ మా శోధనలు ఏవైనా కానీ, మా తలంపులు ఏవైనా కానీ నీ సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని ముందుగానే కొట్టివేసేయి. మేము అవి ప్రయత్నించద్దు ప్రభువా, సమయాన్ని వృధా చేసుకోవద్దు ప్రభువా. కాబట్టి నీ హృదయము, నీ నోరు ఎంత ప్రాముఖ్యమైన అనేది విశ్వాస జీవితంలో ఇది మనం నేర్చుకుంటున్నాం. నీ హృదయంలో ఏం చేయాలా? మళ్ళా వాక్యం చెప్పేసి చూడండి. హృదయమందు విశ్వసించాలా, నోటితో ఒప్పుకోవాలా. హృదయమందు యేసు ప్రభువే రక్షకుడని విశ్వసించాలా. తర్వాత రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకోవాలా. ప్రభువా, నీవే నా ప్రభు, నీవే నా రక్షకుడు, నేను నీ వాడను, ఈ లోకానికి నాకు ఏ సంబంధం లేదు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు నీ నోటి ద్వారా ఒప్పుకుంటావో అప్పుడే ఆయన చేతిలోనికి నువ్వు పోయినట్లు, సమర్పించబడ్డట్టు. అప్పుడేమవుతుంది? కుమారి తన చేతిలోనికి మట్టి వచ్చినట్లు నువ్వు ఆయన చేతిలో మట్టిలాగుండి మంచి పాత్రలాగా తయారడానికి నీకు అవకాశం వస్తుంది అన్నట్టు. మూడవదిగా కొత్త జన్మ కొరకు సరే, కొత్త జన్మ ఎంత ప్రాముఖ్యమైంది విశ్వాస జీవితం అనేది మనకు తెలుసు. ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటామా? నేను గ్రీకు భాషలోని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు యోహాను సువార్త 3వ అధ్యాయం గురించి 3:16 అక్కడ దేవుడి లోకం ఎంతగానో ప్రేమించిన విషయం ఉంది కదా. అయితే నమ్ము ప్రతి వాడు రక్షింపబడని ఉంది అక్కడ. అయితే ఇక్కడ గ్రీకు భాషలో ఏముందంటే ఒకసారి నమ్మితే సరిపోదు అని ఉంది అక్కడ. ఆ భాష చదువుతుంటే ప్రతిరోజు నమ్మాలంట. జీవితాంతము నువ్వు దాన్ని నమ్ముతా ఉంటేనే నీ రక్షణ కొనసాగించినట్ల గ్రీకు భాషలో చెప్పబడింది అట్లా. సరే, అవన్నీ అంత డీటెయిల్గా మీకు చూపించలేదు, ఎందుకంటే థియాలజీ క్లాసెస్ కావు, ఇట్స్ జస్ట్ బైబుల్ స్టడీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, చదవచ్చు ఎవరన్నా అవకాశం ఉంటే కూడా. అదే అధ్యాయము 3వ వచనంలో కూడా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనంలో మన ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం కదా. వాడు కొత్తగా
జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి కేవలం ప్రభుని తెలుసుకుంటే సరిపోదు, క్రొత్త జన్మ అనుభవం కూడా అవసరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు. ఒక విశ్వాసికి తెలివి ఉండొచ్చు, బయట చూపించుకుంటుండు, కానీ క్రొత్త జన్మ అనుభవం ఉందా? అప్పుడే వాడు విశ్వాసం అవుతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంది. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, విశ్వాసం ద్వారా కృప చేతనే, ఈ రెండు బహు ప్రాముఖ్యమైనవి. నీ జీవితాంతము నువ్వు ఆయన కొరకు జీవించాలంటే మీ విశ్వాసము కృప ఈ రెండు కలిస్తేనే నువ్వు రక్షణ పొందినట్లు. అండ్ ఇవేంది ఒక్కసారి పొందుకునే కావు, విశ్వాసము అంచెలంచెలుగా ఎదగాల. అంటే రక్షణ అంచెలంచెలుగా సంపూర్తి చేసుకోవాలా. నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవాలా. ఒకసారి రక్షణ పడితే సరిపోదని చెప్తుండు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, అదొక బహుమానం అది. కాబట్టి పరిష్కారం ఏంది? నిజమైన విశ్వాసము అనేది దేవుడు ఇచ్చే వరం. ప్రభువా, నా సొంత తలంపులతోని లేక నా భౌతిక నమ్మకాన్ని హృదయపూర్వకంగా సమర్పంగా మార్చు, దాన్ని సమర్పణగా మార్చుకో ప్రభువా. నా సొంత తలంపులు నా తెలివిని ఉపయోగించేదే కాదు, నిండు మనసుతో మీ కొరకు సమర్పించుకునే ఆ యొక్క భాగ్యాన్ని నాకు దయచి నా హృదయాన్ని అట్లా మార్చు ప్రభువా. నాకు నూతన జన్మ అనుభవాన్ని అనుగ్రహించు, అందుకు పరిశుద్ధాత్మ సహాయం నాకు అవసరం అన్న ప్రార్థన నీకు అవసరం ఈ దినం. 4వదిగా క్రియల ద్వారా విశ్వాసాన్ని నిరూపించుకోవడం. అంటే ఈరోజు నేను గత ఎస్టర్డే అనుకుంటా ఒక ఇంట్లో వాక్యం చెప్తాను, నీ విశ్వాసము క్రియారూపకంగా పోతుంది, లేకపోతే యాకోబు రాష్ట్ర పత్రికలు చూపిస్తాం, అది ఒంటిగా ఉండి అది మృతమైపోతుంది. అంటే విశ్వాసం చనిపోతుందంట. అంటే విశ్వాసము ఒక జీవి, విశ్వాసము ఒక జీవి. కాబట్టి మనిషిలో ఎన్నో ఆత్మలు ఉండగలవు, కొన్ని వేల ఆత్మలు, కొన్ని లక్షల ఆత్మలు మనిషి హృదయంలో నివసించగలవు. అంత విస్తారమైనది, విశాలమైందట మనిషి హృదయం. అయితే సేనాని దయం పట్టిన వానికి 7,000 దయాలు అనేసి ఒక కామెంటరీలో ఉన్నాయి. మగ్దలేనే మరియకి 12 దయాలు ఉన్నాయనేసి మనం బైబిల్లో చూస్తాం. అట్లా మనుషులలో ఎన్నో రకాల దయాలు ఉంటాయి. మన పరిచయాలు ఎన్నిసార్లు చూసినాం, ఒకరికి 3 దయాలు, ఒకరికి 12 దయాలు పట్టినట్లు మనం చూసినాం ఎన్ని సేవా పరిచయంలో. ఒకరికైతే 4 దయాలు కనిపిస్తుండే ఒకరింటికి పోయినప్పుడు ఒక వ్యక్తిలో. ఎట్లా తెలుసు బ్రదర్ నీకు అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా తిరిగి పడుతుండంటే పడినప్పుడల్లా ఒక దయం వెళ్ళిపోయినట్లు. అట్లా ఎన్నిసార్లు పడితే అన్ని దయాలు ఉన్నట్లు, అది ఒక గుర్తు. లేదంటవా నీకు కండ్లు మూసుకున్నప్పుడు నీకు దర్శనంలో కనిపిస్తూ ఉంటది ఒక్కొక్క దయ్యం. ఎన్ని దయాలున్నాయో ఫస్ట్ చూడగలవు నువ్వు. తర్వాత వాటి అన్నింటినీ వెళ్ళగొడుతుంటే ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది, ఇంకో 2 వెళ్ళిపోయినాయి, ఇంకా ఒకటి ఉన్నది. ఎట్లా చెప్పగలవు నువ్వు నీ పరిచయంలో జరగాలంటే? కాబట్టి క్రియల ద్వారా విశ్వాసాన్ని నిరూపించుకోవాలా మనం. ఎట్లా? అదే విధేయత. అంటే ఎట్లా చేస్తాం చెప్పండి? విశ్వాసంలో ముందుకు పోవాలా, అప్పుడే కార్యం జరుగుతుంది. ఇటువంటి విశ్వాసమే నీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఉదాహరణకి చూడండి, ఈ సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే ఎప్పుడన్నా పోయినామా? అదే విశ్వాసం. నువ్వు పోతే విశ్వాసంలో ఉన్నట్టు, పోకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోయింది అన్నట్టు. ఆయన క్రీస్తునందు విశ్వసించిన వారిలో ఈ సూచక్రియలు అగుపడునని మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం మనం. చివరి వచనం 16వ వచనం, వీరు రోగుల తలల మీద చేతులిస్తే వాళ్ళు స్వస్థత నొందుతుంది. వాళ్ళు ప్రార్థన చేసే స్వస్థత వచ్చిందా? కొంచెం కష్టమే చెప్పడం. అసలు నీకు స్వస్థత ఉందా? నీకు స్వస్థత లేనప్పుడు ఇతరుల తల మీద చేపెట్టి ఎట్లా ప్రార్థించగలవు నువ్వు? కొంచెం కష్టమే కదా, వేసారని అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు స్వస్థత పొందు, రహస్య గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయి. వేలు టాబ్లెట్లు మింగేసి నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీకు స్వస్థత లేనట్టే కదా, వేసారన్నట్టే కదా. నువ్వు ప్రార్థించాలని నేను ఏదో కించపరుస్తాను ఎవరిని, కానీ నీ విశ్వాసం ఎక్కడుందో పరీక్షించుకోవడం కొరకు ఇది ఒక అవకాశం అని చెప్తున్నాను.
ప్రార్థన పూర్వకంగా తెలుసుకో ప్రవ్వా, నేను ఎందుకు మీ స్పష్టత పొందలేకపోతున్నాను ఆయన, నాకు అనుగ్రహించి నాకు ఏం అడ్డుకుందో చూపించు ప్రవ్వా. ఈ రోజు నేను ప్రార్థన స్టార్ట్ చేసిన ప్రవ్వా, నువ్వు నన్ను దర్శించేంత నేను విడిచిపెట్ట నీ ప్రార్థన ఎంత అయినా కానీ, ఆకలి ఇచ్చినా నిద్ర వచ్చినా నేనైతే బయటికి రాను, ఇక్కడే కూర్చుంటా ప్రార్థనలో. నాతో మాట్లాడు ప్రవ్వా, నాకెందుకు స్వస్థత వస్తలేదు, ఈ స్వస్థత లేకుండా నేను ఎట్లా చెప్పగలను మీరు స్వస్థపరిచే దేవుడు అనేసి. ఇది నన్ను వెంటాడుతుంది ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం. మీరు వచ్చి నీకు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నావు, కానీ అది ఎప్పుడు క్రియారూపంగా లేకపోతే అది వంతిగా ఉండి మృతమైపోతుంది. నీది పోగొట్టుకుంటే విశ్వాసం. అందుకే పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవిశ్వాసులు వేసినట్టు ప్రశ్నలు వేస్తారు విశ్వాసులు కూడా. అంటే బయటికి చెప్పుకోవడానికి విశ్వాసలే కానీ వాళ్ళ హృదయంలో విశ్వాసం ఎప్పుడో వెళ్ళిపోయింది అన్నట్టు. వాక్యానికి విధేయత చూపిస్తూ చూడండి, క్రిటిసైజ్ చేయొద్దు మనం ఎవరిని కూడా. ఎవరన్నా వాక్యాలు చెప్తుంటే క్రిటిసైజ్ చేస్తుంటే మనం చెయ్యొద్దు. ఎందుకంటే నీ పిలుపు అది కానే కాదు. నేను అందుకు అభిషేకించిండు ఆ దేవుడు ఒక వాక్యాన్ని క్రిటిసైజ్ చేయడం కొరకు. మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు ఎవరిని కూడా. మన పరిచయలో ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఏ వ్యక్తి పేరు తీసుకోలేదు. కానీ 100% షూర్ వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడాను నేను. ఈరోజు మతపరమైన జీవితం ఎట్లుందో దానికి వ్యతిరేకంగా మాట్లాడాను, కానీ ఒక మనిషి ఒక సంఘం పేర్లు తీసుకొని ఎప్పుడు మాట్లాడాను. ఈ సంఘం ఇట్లా, ఆ పర్సన్ అట్లా అని ఎప్పుడు నేను చెప్పలేదు. అది కాదు మన పిలుపు. నా అభిషేకము సువార్త ప్రకటించడం కొరికే, బీదులకు సువార్త ప్రకటించడం కొరికే, హితవచనం ప్రకటించడం కొరికే, చెరసల వానికి విముక్తి కల్పించడం కొరికే, బందికట్లున్న వాడిని తెంపడానికే నా మీద అభిషేకం ఉంది అంటాడు మన ప్రభు. లూకా సువార్త 4వ అధ్యాయంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వర్షంలో మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు. అవిశ్వాసాలు ఎట్లుంటారు అనేది చూడండి. ప్రవ్వా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి చెప్పండి, ఈ ఎవరి గురించి చెప్పబడింది వాక్యం? దేవుని సేవకుల గురించే కదా, విశ్వాసుల గురించి కాదా? అంటే ఈ లోకాతీతంగా ఈ లోకంలో విశ్వాసాలను పిలవడుతున్న వాళ్ళ కొరకు కాదా? ఎందుకు ప్రవ్వా అని పిలిచే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించారంటే, యేసుక్రీస్తు ప్రభు అని చరిత్రాత్మకంగా ఒక వ్యక్తి ఉండేనని గుర్తిస్తారు, కానీ ఆ వ్యక్తి ద్వారా రక్షణ నాకు అవసరము, ఆ నామంలోనే నాకు రక్షణ అన్న సత్యాన్ని వాళ్ళు సంపూర్ణంగా స్వీకరించిన వాళ్ళు కాదు. తర్వాత తండ్రి చిత్తం, నేను అనేక పర్యాలు మీకు హెచ్చరిస్తూ ఉంటాను. నీ ప్రార్థనలు ఎందుకు జవాబులు రావంటే ఆయన చిత్తం ప్రకారంగా లేదు. ఆయన సంకల్పం, ఆయన చిత్తం అంటే ఆయన అనాది కాలపు సంకల్పం అంటాం. సృష్టి ఆరంభం మొదలుకొని ఆయన సంకల్పం ఏంది? తండ్రి సంకల్పం అదే. ఆ సంకల్పం లేక ఆయన చిత్తం ప్రకారంగా చేయవాడే ప్రవేశించను. చెప్పండి, ఆయన చిత్తం ఏం చెప్పండి, ఎవరు చెప్పగలరు? తండ్రి చిత్తం ఏం చెప్పండి, ఎవరు చెప్పగలరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించినాను, ఈయన మాటలు గైకొన్నుడి. నిజంగా చెప్పండి, యేసు మాటలను గైకుంటున్నారా? లేకపోతే ఆ గుంపులు ఉంటారా? మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. వ్యక్తిగతంగా అంటే నీ లోకాతీతమైన జ్ఞానం ప్రకారంగా యేసుని గుర్తిస్తున్నావు, కానీ నీ సొంతంగా రక్షకుడిగా అతన్ని స్వీకరించి ఆయన తండ్రి చిత్తానికి లోబడిట నీలో ఉందా? లేదంటే ఈరోజు స్టార్ట్ చేసుకో. ప్రభువా, నీ చిత్తానికి నేను లోబడుతున్నా చూపించిన ఆయన, ఎక్కడి నేను తప్పిపోయినా చూపించు. అంటే నీ వాక్యం ప్రకారం నేను పాటిస్తున్నా. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంది? వ్యక్తిగత ప్రార్థన మరియు సంపూర్ణంగా ఆయన సన్నిధికి రావడం. అందుకే చెప్పిండు, ఇస్రాయేల్ పిల్లలారా ఏ రీతిగా నీ దేవుని ఆరాధించాలా ఆయన చూపిస్తారు కదా మనకి. నీ దేవుని యెహోవాను పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను. 4 కండిషన్స్. పాత నిబంధన కాలంలోనేమో పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ జ్ఞానంతోను. కొత్త నిబంధన అవి 4 విధాలుగా మారినట్టు నేను చూపిస్తున్నాను. ఆత్మతోను, బలంతోను, వివేకంతోను, జ్ఞానంతోను. అంటే సంపూర్ణంగా యేసు ప్రభువు గురించి నీకు తెలుసుకోవాలని నేను దినాన్ని ప్రార్థిస్తుంటే
ప్రభా ఒకప్పుడు ఇవన్నీ కళల రూపకంగా దశరీతిగా ఇవన్నీ చూసిన వాడినే, కానీ ఆ పరలోకపు యాత్రలు చేసిన వాడినే, కానీ నాకు తిరిగి ఇవన్నీ నా జీవితంలో మళ్ళా యాక్టివేట్ కావాలంటే నేను ఏం చేయాలా? నాకు హానుకుతో మాట్లాడాలనుంది. కొన్ని ప్రశ్నలు నేను నా జీవితంలో పౌలుతో మాట్లాడాలంది. ఎందుకంటే బైబిల్ అంతట్లో పౌలు వంటి వాడు ఒక్కడు లేడనేసి ఒక సాక్ష్యం విన్నా నేను. పౌలు తన నోటి ద్వారా ఒక విషయం జ్ఞాపకం చేసింది. ఏంటంటే క్రీస్తు శ్రమలలో నేను పాలు పొందినవాడు అంటాడు. అంటే యేసుప్రభు ఎంతగా శ్రమ అనుభవించిండో అంతగా సమానంగా శ్రమ అనుభవించిండు పౌలని తన నోటి ద్వారా సాక్ష్యం ఇచ్చిండు ప్రభు. అంటే పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలం కానీ పౌలు పడినంత శ్రమ ఏ మానవుడు పడలేదు అని నేను అక్కడ సాక్ష్యం పొందినాను ప్రభు. అందుకు నేను ఆయనతో సంభాషించి ఆశపడుతున్నాను. ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు, గుద్దులు తిన్నాడు, ఓడ బదలైపోయి సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళిండు, సర్పము కాటేసింది, అతన్ని చంపేసి రాళ్లతో కొట్టి చంపేసిపోయిండ్రు, చనిపోయిండు. ఆయన చనిపోతే వీధి చివరన పోయి విడిచిపోయాడు, ఈడ్చుకొని పోయి పడేసిపోయారు. తిరిగి లేసి వచ్చిండు బయటికి. ఆయన మరణం శిరఛేదనం చేయబడిండు, సాక్షి అయ్యిండు. అయినా కానీ ఏ రోజు కూడా మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేది లేదు. అందరూ వ్యతిరేకంగా మాట్లాడిన వారే, ఎక్కడొక స్థలంలో పడిపోయిన వారే. కానీ పౌలు ఒక్కడు దమస్కు మార్గంలో మిమ్మల్ని చూసిన కాలం మొదలుకొని వర్ణించేంత వరకు ఎక్కడ సమాధాన పడలేదు. అందుకని అతనితో సంభాషించాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థిస్తే నాకు ఒక ఆలాపన ఇచ్చిండు. ఏంటంటే వీళ్ళందరితో నిన్ను సంభాషించాలని ఆశపడుతున్నా కరెక్టే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో సంభాషించినవా అన్నాడు. నేను అక్కడ డిస్టర్బ్ అయిపోయాను. మీరు సాయంత్రం కూడా అదే ప్రార్థనకు వచ్చిన, మధ్యాహ్నం అదే ప్రార్థనకు వచ్చిన, తెల్లవారులేసి ప్రార్థన అదే కూర్చొని ఇదే జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభువా, నేను మిమ్మల్ని మీతో అధికంగా సంభాషించాలా, మిమ్మల్ని మేము ప్రేమించాలా, మిమ్మల్ని నేను చూసిన వాడిని దర్శరీతిగా ఎప్పుడో చాలా కాలం క్రిందట మీ స్వరం అనేక పర్యాలు విన్నాను, కానీ మిమ్మల్ని మీతో సంభాషించడము సమృద్ధిగా లేదని మీరు నాకు ఇప్పుడు చూపిస్తున్నారు. కాబట్టి ఈ దినం నుంచి నేను మీతో సంభాషించాలి, మీకు సంబంధించిన జ్ఞానంలో నేను అభివృద్ధి చెందాలా, మీ గురించి నేను అధికంగా తెలుసుకోవాలా, మీ యొక్క దైవత్వం గురించి అనేకసార్లు ప్రకటించిన మీ యొక్క శ్రమల గురించి, మీ యొక్క పరిస్థితి, మీ యొక్క పరిచర్య గురించి అనేకంగా చూపించిన కానీ మీతో సంభాషించడం లేదు ప్రభు. మీతో సంభాషిస్తేనే కానీ మీరు నాకు ఆమోది ఇవ్వరు, ఇతరులతో సంభాషించాడు. కాబట్టి ఫస్ట్ ఆధిక్యత మీకే నేను ఇవ్వాలా. ఆ ప్రార్థన నేను నిన్నటి నుంచి చేస్తా ఉన్నాను. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన మరియు సంపూర్ణంగా ఆయన సన్నిధికి రావాలా, సంపూర్ణంగా ఆయన శరణు పొందుకోవాలా. పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతోను నీ దేవుని యెహోవాను సేవించాలా, సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా. ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా. ఒకసారి పరిశీలించుకుందాం. ప్రభువా, నేను నా పూర్ణ మనస్సుతోని మిమ్మల్ని సేవిస్తున్నా, పూర్ణ మిమ్మల్ని సేవిస్తున్నా, పూర్ణ బలంతో మిమ్మల్ని సేవిస్తున్నా, పూర్ణ వివేకంతో మిమ్మల్ని సేవిస్తున్నా. నాతో మాట్లాడు ప్రభువా. నేను ఎక్కడ తప్పిపోయినా చూపించు ప్రభువా. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే వారే మీరు. మేమేపు చూస్తే నేను మా గురి ఎద్దకు పరిగెత్తాలా కానీ ప్రభువా, ఇంకెక్కడ పరిగెత్తాలా, ఇంకెక్కడి నుంచో మాకు విశ్వాసం వస్తుంది. మీరే దానికి పుట్టించిన వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని మేము చూస్తూ మా జీవితాంతము ప్రతిరోజు మీరే మాకు క్యాప్టెన్, మీరే మాకు చుక్కాని, మేము ఒక ఓడలాగా ఉన్న మీ లోకంలో మాకు మార్గం చూపించేస్తాయా. ఎంతో నిశాయత స్థితుల్లో ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రభా మాకు, కానీ మీ బిడ్డల్ని మీరు పోషిస్తున్నారు ప్రభా. శ్రమల కాలంలో మేము ఉంటున్న కాలం అదే. ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు ప్రభా. మనుషులకి బహు భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం, కానీ మీ బిడ్డల్ని మీరు ఖచ్చితంగా పోషిస్తున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకోవు, అయినా కానీ పరలోకమున మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అవును ప్రభువా, మాకు అటువంటి ఆధిక్యత ఇచ్చినారు. మాలో ఎందుకు భయం ఉంది?
ఆ విశ్వాసం చేకూర్చుకుంది. కనికరించండి, దాన్ని తొలగించండి. మంచి ఆలోచన దయచండి ప్రభావ. ఎట్లా మేము మా కుటుంబాలను పోషించుకోవాలా? పురుషుడు తన కుటుంబాన్ని పోషించును అనే వాక్యం ఉందినైనా, మరి మేము ఎట్లా పోషించుకోవాలా జ్ఞానం అనుగ్రహించినైనా మీ సన్నిధికి వచ్చిన ప్రభావ. నా అవిశ్వాసాన్ని స్వస్థపరచు అని ఒక వ్యక్తి ప్రార్థించండి బైబిల్లో ప్రభావ. ఆ విశ్వాసాన్ని స్వస్థపరచునైనా, అంచలంచలుగా విశ్వాసాలు ఎదురైన వాక్యంలో బలపరచు తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభావ మా అందరితో మాట్లాడేందుకు మీకు వదనాలనైనా. మేము అవిశ్వాసంలాగా ఉండడానికి వీల్లేదు. మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అని మీరు ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవులు ఎక్కడికి పోతారు ప్రభావ? దేవుని బిడ్డలు ఎక్కడుంటారు ప్రభావ మీరు తిరిగి వచ్చే టైంకి? మీకే అనుమానం, మీరే అడుగుతున్నారు ప్రశ్న. అట్లా ఉండడానికి వీల్లేదు ప్రభావ. మానవుల పట్ల కనికరం చూపించండి, క్షమించమని ప్రార్థిస్తున్నాం నాయన. క్రైస్తవుల పట్ల కనికరం చూపించండి, వారి పాపం క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని విశ్వాసులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. వింటున్న వారి ప్రతి జీవితంలో ప్రభా విశ్వాసంలో అంచలంచలుగా ఎదిగింపజేయండి నైనా. వింటున్న ప్రతి వాక్యాన్ని సంపూర్ణంగా స్వీకరించుకొని విడుదల పొందాల వాళ్ళ శ్రమల నుంచి. మీ కొరకు ప్రత్యేకంగా జీవించి మీ కొరకు సాక్షులుగా జీవించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాలను మర్చిపోకుండా ప్రభావ వాటిని నెమ్మరు వేస్తూ దివారాత్రులు ధ్యానించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అనారోగ్యాన్ని దినం గద్దిస్తున్నాం. ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం. దుష్టిని ప్లాన్స్ ని క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడి ముందుకు పోయే సేవకులుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ నైట్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. Present sisters, praise the Lord. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్.